ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ టీడీపీ ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, రీసెంట్‌గా మహానాడు సభలో అటు తెలంగాణకి చెందిన ఒక వ్యక్తి అంటే బక్కని నరసింహులు ఆ తెలంగాణ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ అనేది అసలు డిక్షనరీలోనే లేదు అనడం కూడా జరిగింది. దాంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ గురించి కూడా ఒక మహిళ మాట్లాడడం జరిగింది అంత పెద్ద సభలో. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మహానాడులో ఒక వ్యక్తి ఆ వ్యక్తి అంటే అతడు తెలుగుదేశం పార్టీకి ఒక పొలిట్ బ్యూరో మెంబరు. ఇంకొక ఆవిడ ఆమె అధికార ప్రతినిధి. నేను అనేక మార్లు చెప్తా పోతున్నా, తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా తెలంగాణలో కొంతమంది చంద్రబాబు నాయుడు చుట్టుముట్టున్న కూటరి ఉంటుంది. ఆ కూటరికి రికమెండ్ చేసిన నాయకులకే పదవులు దొరుకుతాయి. తెలంగాణ నుంచి కేవలం నలుగురికి అక్కడ సెంట్రల్ కమిటీ అని చెప్పి సోకాల్డ్ సెంట్రల్ కమిటీలో వాళ్ళకు పదవులు ఇచ్చారు. ఇచ్చినప్పుడే ఎమ్మెల్యే చెప్పాము, వీళ్ళు అసమర్థులు, ఇలాంటి అసమర్థులకు తీసుకొచ్చి అక్కడ పెడితే అదే జరుగుతుంది. ఎందుకు అసమర్థులు అంటే ఇక్కడ తెలంగాణ పార్టీని ఉద్దేశపూర్వకంగా సర్వనాశనం చేశారు. పార్టీలో ఎవరు మనుగడ లేకుండా, పార్టీలో ఎవరు పని చేయకుండా తెలంగాణ పార్టీని వాళ్ళకు సొంత ఆఫీస్ లాగా మెయింటైన్ చేసుకుంటారు. ఏ విధమైనటువంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందంటే, ఇంట్లో ఉంటే ఉత్త కూర్చుంటే భార్య తిడుతుంది, బయటికి పోతే ఎక్కడ కూర్చోవాలా? బయట పోయి వాళ్ళ ఆఫీస్లో ఉంటుంది. ఆఫీస్లో మధ్యాహ్నం తినడానికి భోజనం ఉంటుంది, ఛాయలు వస్తాయి, టైంపాస్ చేసుకుని ఇంటికి పోవడం. అలాంటి పనికి మాలిన వాళ్ళు వచ్చి ఆఫీస్లో కూర్చుంటారు. అందులోంచి ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి అక్కడ పదవులు ఇస్తే ఏం చేస్తారు? ఇదే పని చేస్తారు. అతడు మాజీ ఎమ్మెల్యే. యాక్చువల్లీ అతను వ్యక్తిగతంగా ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి యొక్క వేవ్ నడిచింది కాబట్టి బై ఫ్లూక్ వచ్చేసాడు, ఎమ్మెల్యే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ వార్డు మెంబర్ కూడా పోటీ చేయగలిగిందా? అలాంటి అసమర్థులను తీసుకొచ్చి ఇలాంటి కీలకమైనటువంటి పదవుల్లో కూర్చోబెడితే ఇలాంటి జరగదాన్ని జరుగుతుంది. ఇప్పుడు ఏమైపోయింది? అతడు తెలంగాణ గురించి ఏమని మాట్లాడాడు అంటే, ఇక తెలంగాణ గురించి ఏం పట్టించుకుంటే అక్కడ అంతా ఆంధ్ర వాళ్ళకు మెప్పు పొందితే, వాళ్ళని పొగిడితే, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే మనకి ఏదో పదవులు వస్తుందని చెప్పేసి ఆశించి ఇట్లా మాట్లాడతాడు. దాంట్లో ఇప్పుడు పదవులు దొరికిన ఇద్దరు పొలిట్ బ్యూరోలో ఒకటి గవర్నర్ కావాలంటే, ఇంకోటి రాజ్యసభ కావాలంట. వాళ్ళిద్దరు కూడా వార్డు మెంబర్ కూడా గెలవరు. అలాంటి వాళ్ళు పోయి ఒకరికి కూడా రికమెండ్ చేసుకోవడం, అక్కడ జరగడం, వాళ్ళు ఒక ఊహాలోకంలో వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ అనే ఒక రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. అమరవీరులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగ రంగాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా సహాయ నిరాకరణ చేసి అలా చాలా అనేక కార్యక్రమాలు చేశారు. అప్పుడు ఎంతో కష్టపడితే తెలంగాణ వచ్చింది. ఎంతోమంది ప్రాణాలు అర్పించి కూడా తెలంగాణ వచ్చింది. అలాంటి తెలంగాణ పైన తెలంగాణ పదమే డిక్షనరీ లేదంటే వీడి చదివిన డిక్షనరీ ఏందో, మరి అతనికి తెలిసిన డిక్షనరీ ఏందో, అతనికి తెలిసిన భాష ఏందో, అంటే అతనికి ఏమాత్రం అవగాహన ఉంది తెలియాలా. ఒకటి అతనికి మెంటల్ స్టేటస్ కరెక్ట్గా ఉండకూడదు, లేకుంటే ఏదో తాగిన మైకంలో మాట్లాడిండొచ్చు, అంతే తప్ప ఇంకా వేరే ఉండదు. ఎందుకంటే మెంటల్ స్టేటస్, మెంటల్ కండిషన్ మంచిగా ఉన్న వ్యక్తి ఎవరు ఆ విధంగా మాట్లాడరు. తెలంగాణ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అలాంటి మాట్లాడరు. అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే అది అతడి అసమర్థత, అసలు మూర్ఖత్వం అనుకోవాలి. కానీ మీరేమో అసమర్థులు అంటున్నారు. కానీ అంత పెద్ద మహాసభ అంటే మహానాడు అంటే అది చాలా పెద్ద మహాసభ, చాలామంది అక్కడ కూర్చోవడం కూడా జరిగింది. ప్రత్యక్షంగా అక్కడ సీఎం చంద్రబాబు గారు కూడా ఉండడం జరిగింది. కానీ ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. కనీసం అంటే మనం ఒక రాష్ట్రం గురించి తప్పుగా మాట్లాడుతున్నామని కూడా చెప్పలేదు. నిజమేమ్మా. ఇప్పుడు ఏమైందంటే నోట్లోంచి వచ్చిన మాట మళ్ళీ ఎలా దానికి ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కూడా కాన్సన్ట్రేట్ చేయలే. ఇతరులు వీళ్ళు మాట్లాడుతుంది ఎవడు కాన్సన్ట్రేట్ చేయడు. మీరు విజువల్ చూసిండొచ్చు. అది ఏదో వాగుతున్నాడు అక్కడ, పక్కన వేరేతో మాట్లాడుతున్నాడు, చూసారా మీరు? అంటే నోబడి విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్స్. కానీ అప్పుడు మాట్లాడకపోయినా ఇష్యూ జరిగి తర్వాత మళ్ళీ మా ఫోన్ చేసాం, నేను కూడా మెసేజ్లు పంపించాను, తర్వాత పంపించి ఫోన్లు కూడా చేసాం, దాదాపు 100 ఫోన్లు చేసాం, 100 మందికి చేసాం. చూడండి, మళ్ళీ అదే మాట చెప్తున్నాను నేను, అసమర్థులకు తీసుకొచ్చి అక్కడ పదవులు ఇస్తే ఇదే జరుగుతుంది.
అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడారు కదా, ఎవరైనా ఏ ప్రాంతాన్ని విద్వేషాలు రెచ్చగొట్టారా? ఈవెన్ ఉద్యమ కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారని కానివ్వండి, ఇక్కడ వేరే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కానీ ఆచితూచి వివరించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎవరు హట్ కాకుండా జాగ్రత్తగా మాట్లాడారు. కానీ ఒక్కరు మాట్లాడారంటే అది సరే, పొరపాటున మాట్లాడారు, అతనికి జ్ఞానం లేదు అని అనుకోవచ్చు. కానీ ఇంకొకరు కూడా మాట్లాడడం జరిగింది అదే కదమ్మా. ఇక తెలంగాణ నుంచి ఒక 4 దద్దమ్మలను తీసుకుపోయి పదవులు ఇచ్చారు. వన్ ఆఫ్ ద దద్దమ్మ ఆవిడ కూడా. ఆమె ముఖ్యంగా మాట్లాడుకొచ్చేది తెలంగాణలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏపీ ఎడ్యుకేషన్ సిస్టమ్తో పోల్చడం కూడా మనం చూడొచ్చు అక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఆమె వ్యక్తిగతంగా చూసుకుంటే ఆమె ఎడ్యుకేషన్ ఏందో ఆమె ఫస్ట్ బయట తెలిపాలా. ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండని మాట్లాడము. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండా లేడా అని మాట్లాడే ముందు ఆ ప్రశ్న, వేరే ప్రశ్న మనకు కూడా వస్తుంది కదా, మనమే ఇంతవరకు కరెక్ట్ ఉన్నామో తెలియాలి కదా. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 3 సంవత్సరాల అధ్యక్షుడే గతిలేడు కదా, మరి దానికేం మాట్లాడతావు? నువ్వు పార్టీ గురించే నువ్వు మాట్లాడగలుగుతావు, పార్టీ గురించే నీకేం తెలియదు, నువ్వు ప్రభుత్వం గురించి విమర్శించేంత స్థాయి అనేది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడ లేడు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లోజ్ అయిపోయిందా? ముఖ్యమంత్రి దగ్గర అనేక శాఖలు ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉంటుంది, హోమ్ ఉంటుంది. ముఖ్యమంత్రి యొక్క అధికారం, రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారం అది. ఆయన హోమ్ పెట్టుకోవచ్చు, ఎడ్యుకేషన్ పెట్టుకోవచ్చు, పంచాయతీరాజ్ పెట్టుకోవచ్చు, ఇరిగేషన్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. 5-6 పోర్ట్ఫోలియోలు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి, మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా. సో వన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అనేది ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఏ విధంగా అయితే హోమ్ డిపార్ట్మెంట్ ఉందో ఇది కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ మంత్రి లేడని చెప్పడం ఆమెకు రాజకీయాల పట్ల ఆమెకు ఉన్నటువంటి అవగాహన అందరికీ తెలుస్తుంది. నేను అందుకే చెప్తున్నా, పదే చెప్తున్నా కదా, అసమర్థులను తీసుకుపోయి అక్కడ కూర్చోబెడితే ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి. అంటే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ అని అంటే సొంత తల్లిని అన్నట్టుగా కూడా చాలా మంది ఫీల్ అవుతుంటారు, రియాక్ట్ అవుతారు. అంటే ఈ మాట బయటకు వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, వీళ్ళంతా కూడా బయటికి వచ్చి మాట్లాడిన సందర్భాల్లో కూడా ఆయన ముందుకొచ్చి ఒక్క క్షమాపణ కూడా చెప్పలేదు దాదాపుగా. అంటే దీనిపైన రియాక్ట్ కూడా ఎక్కడ టీడీపీ ఫస్ట్ అతన్ని పోలిట్ బ్యూరో నుంచి సస్పెండ్ చేయడం, పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడం. ఫస్ట్ పోలిట్ బ్యూరో సస్పెండ్ చేయాలి. చేయకపోతే అది పార్టీకి అపాలిస్తుంది. అంతా కూడా పార్టీకి అంటుకునే ప్రమాదం ఉంది. ఇవాళ మార్నింగ్ కూడా సెంట్రల్ కమిటీకి నేను మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారి పిఏ గారితో కూడా ఫోన్ చేశాను, వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పారు. ఎందుకంటే అలాంటి వ్యక్తికి తెలంగాణ డిక్షనరీ, ఇప్పుడు బక్కర్ నరసింహులు అనే వ్యక్తి పార్టీలో దుర్మార్గాలు క్రియేట్ చేశాడు. పార్టీలో ఉన్నటువంటి మహిళలని, వాళ్ళని, వీళ్ళని కూడా అనేక ఇబ్బందులు పెట్టి పార్టీ నుంచి బయటకు పోయేటట్టు చేశాడు. అతని వల్ల చాలామంది బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు పార్టీకి పట్టిన దళిద్రం బక్కర్ నరసింహ. ఇప్పుడు ఆయన తెలంగాణ గురించి ఎక్కడ మాట్లాడినా కానీ పురాణాన్ని మాట్లాడడము, రాముడి గురించి, కృష్ణుడి గురించి, జాంబవంతుడి గురించి అన్ని కథలు చెప్పడం చెప్తుంటాడు. అంటే ఈ పోజ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ ఇంటెలెక్చువల్, తనకు తానే ఒక మేధావిలాగా ఇట్లా ఉంకటి తలకాయ పెట్టుకుని మాట్లాడతాడు. ఆ మేధావి కాదు, అసలు ఉన్నటువంటి మేధస్సు కరెక్ట్ లేదు. తెలంగాణ అంటే త్రిలింగ ప్రాంతం, ఇది 3 లింగాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాచీనమైనటువంటి పదం ఇది. త్రిలింగాల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం, శ్రీశైలం, ద్రాక్షారామం, ఇది కాళేశ్వరం లాంటి త్రిలింగ పుణ్యక్షేత్రాల మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం తెలంగాణ ప్రాంతం. ఆ వాడుకము మెల్లమెల్లగా త్రిలింగం పోయి తెలంగాణ అయిపోయింది. తెలంగాణ చరిత్ర గురించి తెలియదు. తెలంగాణ నుంచి నువ్వు అక్కడ ప్రాతినిధ్య పార్టీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అక్కడ ఎన్నుకునే వాళ్ళకు కూడా ఇలాంటి అసమర్థులను ఎన్నుకొని పదవి ఇచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు వస్తాయని వాళ్ళకు కూడా ఇప్పుడు బుద్ధి వచ్చింది. అంటే మీరే చెప్తున్నారు 3 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న టీడీపీ పార్టీకి అధ్యక్షుడే గతి లేదు అని చెప్తున్నారు మీరే మీ మాటల్లో. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత టీడీపీకి తెలంగాణలో మనుగడ ఉంటుంది, కొనసాగుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఎట్లుంటుంది చెప్పండి. టీడీపీకి మనుగడ ఉందంటే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయకూడదు, ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం చేయకూడదు. ఇప్పుడు సమపాలగా మీ యొక్క వ్యవహార శైలి, పార్టీ సిద్ధాంతాలు ఉండాలి. ఇక్కడ ముంపుకు గురవుతున్నటువంటి 5 మండలాలు కానివ్వండి, ఇంకోటి అక్కడ బనకచర్ల ఇష్యూ కానివ్వండి, కృష్ణా జలాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు తేల్చకుండా తెలంగాణకు వెన్నుపోటు పొడిచి మీరు అక్కడ నీళ్ళు తీసుకుపోతా బనకచర్ల ప్రాజెక్టు కడతా అని చెప్తున్నప్పుడు తెలంగాణ గడ్డ మీద పుట్టినోడు ఎవరైనా కానీ బనకచర్ల ప్రాజెక్టు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. తెలంగాణ బనకచర్ల ప్రాజెక్టు ఎవరు కడుతున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరైనా కానీ ఒప్పుకుంటారా? ఏ విధంగా వస్తాం మనం? ప్రజల్లోకి వెళ్ళాలంటే
ఈ యొక్క రాజకీయ పార్టీతోటి ఈ యొక్క ప్రాంతానికి మేము ఎమ్మెల్యే చేస్తాం, ఈ అభివృద్ధి చేస్తామని చెప్పాలి. ఈ యొక్క మా ఏమంటారు ఆ యొక్క పాలసీలతోటి ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయడం అనేది అసంభవం. ఓకే, అంటే ఇప్పటి వరకు కూడా ఏ ఇష్యూ జరిగినా అంటే చాలా వరకు తెలంగాణని విస్మరించే దాంట్లో ఎక్కువగా టీడీపీ పార్టీ అంటే ఏపీ నుంచి కూడా చాలాసార్లు తెలంగాణ మీద అంటే భాష మీద చాలా వ్యతిరేకతని మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ టీడీపీ పార్టీలో మీరు సభ్యుడిగా ఉన్నందువల్ల దీని మీద మీరేం మాట్లాడతారు? భాష మీద అంటే ఒకప్పుడు ఉండండి తెలంగాణ భాష, ఈవెన్ సినిమాలలో కూడా విలన్లకు జోకర్లకు తెలంగాణ భాష వాడేది. కానీ ఇప్పుడు అది మారింది. కానీ ఇప్పటికి కూడా ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా ఏమైంది, ఇంకా వాళ్ళదే గుత్తాధిపత్యం నడుస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో గుత్తాధిపత్యం నడుస్తుంది కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి, అన్ని రంగాలలో ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు రెండు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఎవరికి లాభమైంది? ఇప్పుడు మనం చూస్తున్నాము రాష్ట్రాలు విడిపోయిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక ఏ విధంగా దేశం విడిపోతుంది, ఇక్కడ ప్రజలు అక్కడ వెళ్ళిపోతాడు, అక్కడ ప్రజలు ఇక్కడ వస్తారు, అలా ఏమైనా జరిగిందా? ఒక్క సంఘటన జరిగిందా? ఒక్క ఇల్లైనా ఖాళీ అయిందా? మా రాష్ట్రం విడిపోయింది, మేము రేపు పొద్దున వెళ్ళిపోయింది ఎవరన్నా? మరి ఈ విభజన జరిగిన కారణం ఏంది? దానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం. అంటే మీరు అంటే చంద్రబాబు నాయుడే కారణం అంటున్నారు? ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు ముందు కూడా చెప్పాను, ఒక కోర్ కమిటీ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, సార్ ప్రజల్లో ఉన్నటువంటి భావన ఇది, ప్రజల ఒక ఆలోచన ఏంటంటే ఈ ఇరు తెలుగు రాష్ట్రాలు విభజన జరగడానికి ముఖ్య కారకులు మీరే సార్ అని చెప్పారు. అంటే కారణాలు ఏమై ఉంటాయి? రీజన్ ఆ రోజు కేసీఆర్కి మంత్రి పదవి ఇచ్చింటే ఆయన బయటికి వెళ్ళేది కాదు, పార్టీ పెట్టేది కాదు, ఈ తెలంగాణ గతరు లేపేది కాదు ఆయన. ఓకే, అంటే కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడమే ఇదంతా వాస్తవం. అది కేసీఆర్కి మంత్రి పదవి ఇచ్చిన బయటికి పోయేది కాదు, తెలంగాణ మూమెంట్ వచ్చేది కాదు. అంటే 60 సంవత్సరాలు కొట్లాడిన తెలంగాణ 60 సంవత్సరాలు కాదమ్మా, 69లో తెలంగాణ మూమెంట్ అప్పుడు బాగా పీక్లో వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి చేసి మొత్తం అంచగొట్టేసింది. అది తెలంగాణ మూమెంట్ అనేది 69లో ఖతమైపోయింది. తర్వాత మళ్ళీ న్యాయం చేస్తాం అది చేస్తామని ఏమి జరగలేదు. ఆ తర్వాత ఈ యొక్క ప్రాంతీయ విద్వేషాలు, నీళ్లు నిధులు నియామకాలు సరిగ్గా పంపకం జరుగుతలేదని చెప్పేసి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇది గమనించి 16 జియోని ప్రవేశపెట్టారు. 16 జియో అంటే ఏ ప్రాంతంకు ఉన్నటువంటి ఆదాయం ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టాలా, ఏ ప్రాంతంకు చెందినటువంటి వాళ్ళైతే అక్కడ ఉద్యోగాలు అక్కడ వాళ్ళకి రావాలి, స్థానికంగా రావాలని చెప్పేసి ఈ యొక్క పంపకాల గురించి 16 జియో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ తర్వాత పాలకులు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ న్యాయం కొనసాగుతూ వస్తుంది. మంత్రి పదవుల్లో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో కానివ్వండి, అన్నింటిలో అన్యాయం జరుగుతూ వచ్చింది. దానికి ఇక ఆర్జీఎం పోషుడు చంద్రబాబు నాయుడు గారు ఇక కేసీఆర్ మంత్రి పదవి ఇక. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ ఏ కేసీఆర్ని అయితే నువ్వు మంత్రి పదవికి ఉన్న బయటికి వెళ్ళి పంపించావో, ఏ కేసీఆర్కి అయితే నీకు వ్యతిరేకంగా పార్టీ పెట్టాడో, రాజశేఖర్ రెడ్డి అతన్ని అలయన్స్ పెట్టుకొని అతనితో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మళ్ళీ మీరు నెక్స్ట్ టైంలో ఆయనతో పొత్తు పెట్టుకొని మళ్ళీ ఎన్నికలకు ఓడిపోయారు. మళ్ళీ నీ వల్ల ఓడిపోయారని చెప్పేసి ఆయన బయట పంపించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోవడం, రోషయ్య యొక్క మెతుక వైఖరి వల్ల తెలంగాణ మూమెంట్ అనేది పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, తెలంగాణ విభజన వచ్చేసింది, అయిపోయింది. అయిన తర్వాత తెలంగాణ మూమెంట్లో ప్రణబ్ కమిటీకి ఫస్ట్ లెటర్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ విభజనకు మేము సహకరిస్తున్నామని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఫస్ట్ లెటరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ తర్వాత విభజన జరిగిపోయిన తర్వాత మరి ఈ యొక్క రాజధాని అనేది హైదరాబాద్ రాజధాని ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు అనేది విభజన చట్టంలో ఉంది. 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి పరిపాలన చేసే అవకాశం ఉండే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే, బిల్డింగ్స్ ఉండే. ఓటుకు నోటు కేసులో నువ్వు పట్టుకుపోయి కేసీఆర్కి భయపడి రాత్రు నువ్వు ముఖం మార్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద రాజధాని అని చెప్పి గుదిబండని పెట్టిన కదా. ఆర్థికంగా వాళ్ళ మీద భారం మోపింది ఎవరు? చంద్రబాబు కదా. అక్కడ రాజధాని అయిందా? కాలేదు కదా. అది అవుతుందా కూడా తెలియదు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, మళ్ళీ నీళ్ళు పోతున్నాయి, తీసిపోస్తున్నారు. ఆ రాజధాని ఇప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి భూమి, ఆ రాజధాని ఇంత భారీ కట్టడాలకు అనుకూలమా లేదని చెప్పి సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. ఆ తొందరపాటుతో లక్షల కోట్లు అక్కడ తగిలేశారు. ఇది ఎవరు డబ్బులు పోతున్నాయి?
ఇది తప్పిదం ఎవరిది? ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారిది. ఇవన్నీ కూడా ఇరు తెలుగు రాష్ట్రాలు అన్యాయం చేయబడుతున్నది. ఓకే. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం కావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి సంస్కరణలు చేసేటప్పుడు టెక్నిక్ తోటి ఆలోచిస్తారనమాట. అంటే టెక్నికలీ ఆలోచిస్తారంటే దీనికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా, ఈ భూమి సహకరిస్తుందా లేదా, అవన్నీ కూడా టెక్నికల్గా ఆలోచించి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒక అర్థవంతమైనటువంటి సంస్కరణలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. లేకుంటే ఇలా రాజకీయ నాయకుడు స్వార్థపరంతో తన సొంత స్వలాభం కొరకు ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు చేస్తే ఆ భారం తర్వాత భరించేది ప్రజలే. ఇప్పుడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని ఒక ప్రాజెక్ట్ కానీ ఒక నిర్మాణం కానీ తప్పుడుగా చేస్తే ఆ తర్వాత ఆ పార్టీ ఉంటుందో ఉండదో, ఆ నాయకుడు ఉంటాడో తర్వాత సంగతి, తర్వాత జనాలకి ఇబ్బంది కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.